వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో మీకు సిరిడి చూపించాను కదా, ఈరోజు సిరిడిలోనే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్కి స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ All I see this side. Amma. ఇక్కడ సిరిడి నుంచి ఎల్లోరా కేవ్స్కి స్టార్ట్ అవుతున్నాము. ఇదిగోండి, ఇదే సిరిడి మెయిన్ దేవస్థానం అన్నమాట. ఇక్కడ నుంచే లోపలికి వెళ్తారు. నేను మళ్ళీ సిరిడి వెళ్ళాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్తాను కూడా. అంత ఇష్టంగా అనిపించింది నాకైతే సిరిడి అనేది. నెక్స్ట్ ఇక్కడ 8:39 అలా అవుతుంది టైం వచ్చేసి. మేమందరం కూడా సిరిడిలోనే టిఫిన్ చేసేసాము. ఇడ్లీ తిన్నాను నేను, మా పాప వాళ్ళందరూ కూడా ఇడ్లీ సాంబార్ నెక్స్ట్ నచ్చిన టిఫిన్ తిన్నారు. అందరం కూడా టిఫిన్ తిని స్టార్ట్ అయ్యాము ఇక్కడ. నాకేది ఇబ్బంది అంటే ఒక కూడా ప్యానాలు అరిచేది పెట్టుకుని కూర్చోరు చూడండి. ఏం కాదు ఏం కాదు. బాగా నడుపుతుంది. ఎల్లోరా కేవ్స్కి వెళ్ళే రూట్లో కాసేపు డ్రైవ్ చేశాను. మా తమ్ముడు వాళ్ళ కారు ఫస్ట్ టైం అనమాట ఈ కార్ డ్రైవ్ చేయడం. కాసేపు డ్రైవ్ చేశాను, బాగా అనిపించింది నాకు. కార్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మా కార్ కాకుండా మా తమ్ముడు పాత కార్ అనమాట, రెడ్ కార్ ఒకటి ఉంటుంది, అది ఒకసారి నడిపాను. ఒకసారి అయితే అది బాగానే నడిపాను. నెక్స్ట్ దాని తర్వాత ఇదిగోండి ఈ బ్లాక్ కార్ కూడా నడిపాను అనమాట. చాలా హ్యాపీ. ఇక్కడ మనమైతే ఎల్లోరా రీచ్ అయిపోయాము. కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. కేవ్స్ దగ్గరలో ఉన్న కార్ పార్కింగ్ దగ్గరికి. ఇక్కడ కార్ అయితే పార్కింగ్ పెట్టేశాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes వాకింగ్ డిస్టెన్స్లో కేవ్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఎల్లోరా కేవ్స్ అని గ్రీన్ బోర్డు. సో ఎల్లోరా కేవ్స్ దగ్గరలో ఉన్నాము ఇప్పుడు మనము. ఎంట్రన్స్ టికెట్స్ అవి తీసుకొని మనం ఇంకా లోపలికి వెళ్ళటమే. చాలా చాలా బాగున్నాయండి ఈ కేవ్స్ అనేవి. ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన కేవ్స్ ఇవి. ఇక్కడ ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ ఇంకా కిడ్స్కి పిక్నిక్స్ అవి కూడా ఈ కేవ్స్ లోపలికి తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర అంటే ఆ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ వాళ్ళు అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి టికెట్స్ అవి తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము కేవ్స్ లోపలికి. లోపల వెళ్ళగానే స్టార్టింగ్ టోటల్ గ్రీనరీ ఉంటుంది. ఇదిగోండి ఇలా ఈ గ్రీనరీ నుంచి మనకు ఎదురుగా కైలాస్ టెంపుల్ కనిపిస్తుంది. ఇది కైలాస్ టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం చాలామంది నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుని వెళ్ళడం చాలా కష్టం, అన్ని కేవ్స్ని కవర్ చేయలేము. సో కేబుల్ కార్స్ అవి ఫెసిలిటీ ఉంటుంది. మనం కేబుల్ కార్స్ అవి తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ. इम्पोर्टेंट ये 1629 पास के जैन था। आई जैनिज्म के was 29 नंबर 16 नंबर। ये एमपी हॉल है सभी। ये इसको ट्रायल करने के लिए इधर ट्रायल किया है, इनको बनाने के लिए सिर्फ कैलाश। ये 1 to 12 ये बाई वॉक देखना पड़ता। ये कैलाश ఈ కేవ్స్ దగ్గర మనకి గైడ్స్ ఉంటారు. ఈ గైడ్స్ని మనం బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ తిరగడానికి లోపల మొత్తం తిరగడానికి కేబుల్ కార్స్ ఉంటే వాటిని కూడా మనం బుక్ చేసుకోవాలి. నడుచుకుంటూ చూడటం అనేది కొంచెం కష్టం. అప్పుడు మనం అన్నీ కవర్ చేయలేమన్నమాట మెయిన్ టెంపుల్స్ని. మేము ఇక్కడ ఎల్లోరా కేవ్స్ మొత్తం చూడటానికి కేబుల్ కార్ని అయితే బుక్ చేసుకున్నాము. మనతో పాటు గైడ్ కూడా వస్తారండి. ఎందుకంటే ఈ కేవ్స్ అన్నీ కూడా నడుచుకుంటూ చూడటం చాలా కష్టం. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటుంది. మనం బుక్ చేసుకొని పేమెంట్ చేశాక మన ప్రతి ఒక్కరి హ్యాండ్కి ఇలా గ్రీన్ కలర్ స్టిక్కర్ అనేది స్టిక్ చేస్తారు. స్టిక్ చేసిన తర్వాత మనకి ఒక కేవ్ దగ్గర దింపాక మనకు అక్కడ విడిచిపెట్టేస్తారు. మనకి నచ్చినంతసేపు చూసిన తర్వాత నెక్స్ట్ కేవ్కి మళ్ళీ పిక్ చేసుకోవడానికి వీళ్ళు వస్తారు. చిట్టి పాప, చియో పాప.
దిగండి అంట. వాటర్ కూడా వస్తుంది అనుకుంటా కొన్ని టైమ్స్. ఆహా ఉంది ఇందులో కనిపిస్తుంది. में नाम लिया जाता है, लेकिन अजिंठा एलोरा ये डिफरेंट चेयर्स है. अजिंठा ए से 110 किलोमीटर है, ये एलोरा प्लेस है. ये अजिंठा एलोरा ये साथ में नाम किसने लिया जाता है, एक ही डिस्ट्रिक्ट में आता है. इससे पहले औरंगाबाद कहते थे, लेकिन इसका नेम चेंज किया है, अभी इसे संभाजी नगर कहा जाता है. ठीक है, ये एक ही डिस्ट्रिक्ट में आता है, अरे आर्कोलॉजी डिपार्टमेंट के अंडर में आता है. ठीक है, अब जैनिज्म टेम्पल ये बनाया गया अमोघ वर्ष. మనకి ఈ ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్నాయి. ప్రస్తుతం దీన్ని ఛత్రపతి సంభాజీనగర్ అని కూడా పిలుస్తున్నారు. ఇవి భారతదేశంలో అద్భుతమైన పురాతన రాతి గృహాల్లో ఒకటి. ఇక్కడ బౌద్ధ, హిందూ, జైన మతాలకు సంబంధించిన అనేక గృహలు, శిల్పాలు ఉన్నాయి. ముఖ్యంగా కైలాస దేవాలయం ఎల్లోరా కేవ్స్లోని ప్రధాన ఆకర్షణ. ఇంత గొప్ప చారిత్రాత్మక ప్రదేశాన్ని మేము గత నవంబర్లో సందర్శించాము. మా ఈ ట్రిప్లో ఎల్లోరా కేవ్స్ చూడడం మాకు చాలా ఆనందాన్ని అయితే ఇచ్చింది. మా పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు ఈ ఎల్లోరా కేవ్స్ ట్రిప్ని. చాలా చీకటి ఉంది ఇందులో. ఇక్కడ ఏదో ఉంది రా దేవుడా. ఇక్కడ ఉన్నారా? నువ్వు క్యామ్లో అడ్డు వచ్చేస్తా. ఇందులో ఏదో సేమ్ బుద్ధుడు దేవుడే ఉంది. స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు. చెప్పు వెళ్ళి బాబా. అంతా గృహ. పద పద పద. అప్పుడు బాగా టెక్నాలజీ ఉంది, మొత్తం తెలియదు. కొన్ని చూస్తే ప్యూర్ మెషిన్ గానే ఉన్నాయి. అప్పుడు చాలా హైయెస్ట్ టెక్నాలజీ అయితే కానీ ఏదో బుక్లో రాసినారు కదా, బుక్లో ఇవన్నీ బుక్లో రాసినప్పుడు అది రాయాలి కదా కూడా. ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ ప్రదేశం యొక్క అందం చూసి, చరిత్ర చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. ఎల్లోరా కేవ్స్లో ఎన్నో పురాతనమైన గృహలు, అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. కొండలను తలచి తయారు చేసిన ఈ నిర్మాణాలు నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తాయి. గృహల్లో ఉన్న ప్రతి శిల్పం వెనుక ఒక కథ దాగి ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ కొంతసేపు గడుపుతూ ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేశాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మనం ఇప్పుడు చూస్తున్న గృహలు వచ్చేసి బౌద్ధ గృహలు. ఎటు చూసినా బుద్ధుడి విగ్రహాలు మనకి బాగా కనిపిస్తాయి ఈ గృహల్లో. ఎల్లోరాలోని బౌద్ధ గృహలు సుమారు క్రీస్తు శకం 5వ నుంచి 7వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించబడ్డాయి.
ఇవి బౌద్ధ సన్యాసులు నివసించడానికి, ధ్యానం చేయడానికి ఉపయోగించేవారు. ఈ గృహల్లో బుద్ధుడి విగ్రహాలు, స్తూపాలు, అందమైన రాతి శిల్పాలు కనిపిస్తాయి. కొండలను తలచి ఇంత అద్భుతంగా గృహలుగా నిర్మించటం అప్పటి కళాకారుల గొప్ప ప్రతిభకు నిదర్శనం. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కూడా చాలా బాగుంది. రాతితో చెక్కిన ఈ శిల్పాలు ఇప్పటికీ ఎంతో అందంగా మనకి కనిపిస్తాయి. సేమ్ ఇంకా అంతా అదే. ఇది కాదు మెయిన్ లాస్ట్ కైలాష్ టెంపుల్. ఇంకో వెహికల్. మనం ఇప్పుడు కేవ్ నెంబర్ 29 దగ్గరికి అయితే వచ్చాము. एक्सप्लेन है उसमें. ठीक है, बालाजी टेम्पल भी ऊपर 12 किलोमीटर के ऊपर, जैसे कि भद्रा टेम्पल लेटे हनुमान है ना, उधर से रूट जाता है. ये नेचुरली वाटर फॉल आता है. रेनी सीजन में बेघर रहता है, लेकिन अभी पानी का रेनी सीजन में वर्षाओं में ఎల్లోరాలోని డూమర్ లేనా K29 దగ్గర ఈ సహజ జలపాతం మనకి కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి సీతాకి నహాని అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో చూసారా ఫ్లో ఇలా ఉంటుంది. ఈ గృహల లోపలికి వచ్చిన వెంటనే మనకి పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి. అమ్మవారి విగ్రహాలు, కాళీదేవి విగ్రహం, ఇలా చాలా విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాల వెనక ఒక చరిత్ర ఉంటుందండి. కళ్ళకు కట్టినట్టు మనకి కనిపిస్తుంది. ఇక్కడ అందమైన రాతి స్తంభాలు, గోడలపై చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. చుట్టూ ఉన్న ప్రతి స్తంభం, ప్రతి గోడను రాతితోనే ఎంతో అందంగా చెక్కారు. ఇక్కడ నిర్మాణాన్ని చూస్తే అప్పటి శిల్పకారుల కళా నైపుణ్యం ఎంత గొప్పగా ఉండేదో అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ గృహల్లోని శిల్పాలు ఇప్పటికీ మనల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ కేవ్ నెంబర్ 29 గృహలో మాత్రం మనకి ఒక మంచి శివలింగం కనిపిస్తుందండి. ఆ శివలింగం చుట్టూ చీకటిగా ఉంటుంది. లోపల గబ్బిలాలు కూడా ఉన్నట్టున్నాయి. నేను లోపలికి వెళ్ళాను యాక్చువల్లీ. మనకి మంచి శివలింగం కనిపిస్తుంది. ఇదిగోండి, అప్పటి కాలం నాటి శివలింగం ఇది. చాలా చక్కగా చెక్కారు. చుట్టూ చీకటిగా ఉంటుంది. మనం లోపల నుంచి బయటకు చూసేటప్పుడు, అంటే శివలింగం దగ్గర నుంచి బయటకు చూసేటప్పుడు మనకు అలా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా ఈ విగ్రహం ఎంత బాగుందో, చాలా చక్కగా చెక్కారు. ఇక ఇప్పుడు మేము ఎల్లోరా కేవ్స్లోని అత్యంత అద్భుతమైన కైలాస్ టెంపుల్కి వచ్చాము. ఈ ఆలయం ఎల్లోరాలోని కేవ్ నెంబర్ 16లో ఉంటుంది. ఎవ్వరు కూడా మిస్ చేయకూడని ప్లేస్ అండి. ఎల్లోరా కేవ్స్లోని మెయిన్ చూడాల్సిన టెంపుల్స్లో ఈ కైలాస్ టెంపుల్ మస్ట్ విజిట్ టెంపుల్ అనమాట. మనకి బయట గేట్ దగ్గర నుంచి చూస్తే నేరుగా కైలాస్ టెంపులే ఫస్ట్ కనిపిస్తుంది. కానీ మనకి టోటల్ మొత్తం తిప్పి లాస్ట్కి ఈ కేవ్ దగ్గర తీసుకొస్తారు, ఈ కైలాస్ టెంపుల్ దగ్గరికి. చాలా చాలా మస్ట్, మన హిందూస్ అందరూ కూడా తప్పక చూడాల్సిన టెంపుల్ కైలాస్ టెంపుల్. చాలా చాలా బాగుంటుంది. ఈ మొత్తం ఆలయాన్ని ఒకే భారీ రాతిని కొండను తలచి నిర్మించడం దీని ప్రత్యేకత. పైనుండి క్రిందకి రాతిని తొలుస్తూ ఆలయాన్ని చెక్కారని చెబుతారు. ఆలయం చుట్టూ ఉన్న భారీ స్తంభాలు, కొండలపైనున్న దేవతా శిల్పాలు,
రామాయణం మరియు మహాభారతానికి సంబంధించిన దృశ్యాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. ఈ ఆలయం ముందు నంది మండపం చుట్టూ ఏనుగులు, శిల్పాలు కనిపిస్తాయి. ఇంత పెద్ద ఆలయాన్ని ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని కాలంలో రాతితోనే చెక్కటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ఆలయాన్ని చూస్తుంటే అప్పటి శిల్పకారుల ఓర్పు, నైపుణ్యం, అద్భుతమైన ఆలోచన శక్తి మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తుంటే చాలా శిల్పాలు దెబ్బతిన్నట్టు, కొన్ని విగ్రహాల భాగాలు విరిగిపోయినట్టు కనిపిస్తున్నాయి. చరిత్రలో వివిధ కాలాల్లో ఎల్లోరా గుహలు, శిల్పాలకు ధ్వంసం జరిగినట్లు ఆధారాలున్నాయి. అయితే ఎవరు, ఎప్పుడు ప్రతి శిల్పాన్ని ధ్వంసం చేశారనే విషయం మాత్రం పూర్తిగా స్పష్టంగా తెలియదు. అయినా ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా మిగిలి ఉన్న ఈ అద్భుతమైన శిల్పాలు మన ప్రాచీన భారతీయ శిల్పకళ గొప్పతనాన్ని ఇప్పటికీ మనకు చూపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మనం రోజు చూసే 20 రూపాయల నోటు వెనుక భాగంలో కనిపించే చిత్రం ఇదే. ఎల్లోరా కైలాస దేవాలయం. ఇంత గొప్ప చారిత్రక కట్టడం మన భారతదేశంలో ఉండటం నిజంగా గర్వించాల్సిన విషయం. ఒకే కొండరాతిని తొలిచి నిర్మించిన ఈ ఆలయం అప్పటి శిల్పకారుల అద్భుతమైన ప్రతిభకు నిదర్శనం. మన చేతుల్లో ఉండే 20 రూపాయల నోటు పైన చూసిన ఈ కట్టడాన్ని ఇప్పుడు కళ్ళారా చూడటం మాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి అనిపించింది. కైలాస దేవాలయం చూసిన తర్వాత మా ఎల్లోరా ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది. బయటకు వచ్చిన తర్వాత మనకి చిన్న చిన్న షాపింగ్ అయితే కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో అండి ఇది. ఖచ్చితంగా అందరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. బాయ్ బాయ్.